కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని సిద్దిపేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 12 గురువారం రోజున కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ గా ఖమ్మంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూరు శాసనసభ సభ్యులు రేపు అంటే ఈ నెల 12 తారీఖున గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ, దాంట్లో భాగంగానే మరి సిద్దిపేట జిల్లా నుంచి, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మరి దళితులు, దళితేతరులు, దళితుల్లో ఉండబడేటువంటి అన్ని కులాలు ఏదైతే 59 కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా దళితులే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి దళితులకు పెద్దపీట వేస్తూ దళితులను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆదుకున్న పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి దళితులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. అట్లనే దళితేతరులుగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ కూడా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం ఎట్లా ఉంటుందంటే రేపు 11 గంటలకు ట్యాంక్ బండులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకు పూలమాల వేసి అక్కడి నుంచి గన్ పార్క్లో ఉన్నటువంటి ఏదైతే అమరవీరుల స్తూపం ఉన్నదో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్లో గౌరవనీయులు పెద్దలు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపడతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తూ ఉన్నారు. వీలైతే ఏఐసిసి నుంచి కొప్పుల రాజ్ సార్ గారు, ఏఐసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ వస్తూ ఉన్నారు. వాళ్ళు సమయం బట్టి వస్తారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పీసీసీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి మనం సిద్దిపేట జిల్లా అంటే హైదరాబాదు రాష్ట్ర రాజధానికి, ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్కు దగ్గరలో ఉన్నది కాబట్టి మన జిల్లా నుంచి ఎక్కువ మొత్తంలో మనం తరలిపోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మరియు మండలాధ్యక్షులకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, అదేవిధంగా మా ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని మండలాధ్యక్షులకు, గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులకు, ఎస్సీ డిపార్ట్మెంట్ గ్రామాధ్యక్షులతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.